या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं. మాతృదేవో భవ, పితృదేవో భవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము పరాభవ నామ సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇది పూర్తి సశాస్త్రీయంగా, ఇందులో నా కల్పనలు కానీ నా భావాలు కానీ ఏమీ చూపించడం జరగదు. కేవలము సశాస్త్రీయంగా మాత్రమే చెప్పడం జరుగుతుంది. కర్కాటక రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఏ ఏ నక్షత్రాల వారు ఈ కర్కాటక రాశికి చెందిన వారు అవుతారు అనే విషయాన్ని తెలుసుకుందాము. వీరు పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఆశ్లేష ఇవి 1, 2, 3, 4 పాదాలు. ఈ 9 పాదాలు కలిసి, ఈ 3 రాశులు కలిసి ఇక్కడ మీకు కర్కాటక రాశి అవుతుందన్నమాట. ఈ రాశికి చెందిన వారు అవుతారు. కాబట్టి ఇది పాదాలు నక్షత్రాలు తెలిసిన వాళ్ళు మీరు తప్పకుండా కన్ఫ్యూజ్ లేకుండా చూసుకొని ఇక్కడ మీ యొక్క రాశి ఫలితాలని చూసుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఈ రాశి వారికి గురువు 31వ తారీఖు 5వ నెల 26 వరకు మిథున రాశిలో ఉంటారు, అంటే వ్యయస్థానం అవుతుంది. తదుపరి ఆయన మనకి జన్మంలో ప్రవేశిస్తూ ఉన్నారు. 31వ తారీఖు 10వ నెల 2026 వరకు గురువు కర్కాటకంలో ఉన్నారు. అన్నట్టయితే ఇప్పుడు మనం కర్కాటక ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి జన్మం అవుతుంది. ఇక అక్కడ నుంచి తదుపరి ఆయన సింహరాశిలో ప్రవేశిస్తారు. సంవత్సరాంతం వరకు కూడా అక్కడే ఉంటారు. అందుచేత అక్కడ మీకు చెప్పాలి అన్నట్టయితే కర్కాటక రాశి వారికి ఈ కొద్ది కాలంలో అక్కడ కూడా మళ్ళీ వక్రం ఉంది. ఈ విధంగా గురువు 3 రాశుల్లో సంచారం చేయడం ద్వారా భిన్నమైనటువంటి ఫలితాలన్నీ వ్యయంలోను, జన్మంలోను, ద్వితీయంలోను. కాబట్టి ద్వితీయంలో ఉన్నప్పుడైనా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నదా అన్నట్టయితే లేదని, ఎందుకంటే వక్రించి ఉంటారు కాబట్టి చాలా కాలం అక్కడ కూడా. కాబట్టి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఇవ్వజాలరాయని కూడా. తదుపరి కేతు గ్రహ సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో కొంతకాలం ఉంటున్నారు. ద్వితీయ స్థానంలో కొంతకాలం ఉండి తదుపరి జన్మంలో ప్రవేశిస్తూ ఉన్నారు. కేతువు జన్మంలో ఉన్న, ద్వితీయంలో ఉన్న ఏ విధమైనటువంటి ప్రయోజనమో లేదు, కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. ఇక రాహుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే మీకు అష్టమంలో నుంచి కొంతకాలం ఉండి తదుపరి సప్తమ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ సప్తమ స్థానంలో ప్రవేశించి అంటే మకరంలో ప్రవేశిస్తున్నారు. కాబట్టి ఇక్కడ రాహు పూర్తిగా ప్రతికూలుగానే ఉన్నారు, కేతువు ప్రతికూలంగానే ఉన్నారు. గురువు కొద్ది కాలం మాత్రమే, చాలా తక్కువ కాలం మాత్రమే అనుకూలమైనటువంటి ప్రదేశంలో ఉన్నారు. ఇక శని భగవానుని కనుక మనం తీసుకున్నట్టయితే 9వ స్థానంలో ఉండటం ద్వారా ఆయన కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలరు టోటల్గా. ఇకే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటి, ఈ రాశి వారికి ఒడిదుడుకులుగా ఉంటుందండి ఖచ్చితంగాను. ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తూ ఉంటారు. చేయి పనులకు అనేక రకాలైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అకారణంగా కలహాలు, నమ్మిన వారి వల్ల మోసం పోవటం, వృత్తి వ్యాపారాలు వీటిలో కొన్ని దగా జరగటము, ఈ రాబడికి మించిన ఖర్చులు, ఈ ధనాదాయం తగ్గటం, ఈ విధమైన మిత్రులే విరోధులుగా అయిపోవటం, ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా మనం చవి చూడవలసి వస్తుంది. అయితే ఇక విద్యార్థులు తీసుకున్నట్టయితే విద్యార్థులు ప్రారంభం నుంచి కూడా కష్టపడి శ్రమపడి చదివితే గాని పరీక్షలు పాస్ అవ్వడం కష్టము. ర్యాంకుల కోసం ఆశించవలసినటువంటి పని లేదు. ఇక ఉద్యోగస్తులను కనుక చూసుకున్నట్టయితే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇష్టం లేనటువంటి ప్రదేశానికి ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి మళ్ళీ అనవసరమైనటువంటి శ్రమ, మళ్ళీ సంసారం ఒక దగ్గర, లేకపోతే సంసారం మార్చినప్పటికీ కూడా తనకి ఇష్టం లేనటువంటి ప్రదేశంలో ఉండటం ఒక బాధాకరమైనటువంటి విషయంగా అనిపిస్తూ ఉంటుంది ఉద్యోగస్తులకి. ఇంకా వ్యవసాయదారులు తీసుకున్నట్టయితే 2 పంటల్లోనూ కూడా ఆశించినటువంటి ఫలితం రాదు. తద్వారా వాళ్ళకి అప్పులు మిగిలిపోతారు, అవకాశం ఉన్నది. ఎందుకంటే 2 పంటల్లో ఒక పంట వచ్చిన చేతికి ఒక పంట రాకపోయినా దానికి సరిపోతుంది అనుకోవచ్చు. మనకి ఇక్కడ 2 పంటలు దెబ్బతినేటప్పటికి ఏమవుతుంది, పెట్టిన పెట్టుబడి కూడా పెరిగిపోతుంది కానీ అది తగ్గేటటువంటి అవకాశం లేదు, రుణాలు పెరిగేటువంటి అవకాశం. ఇకపోతే వ్యాపారస్తులకి సరుకులు నిల్వ చేసుకునే వారికి ఆకస్మిక దాడులు జరుగుతూ ఉంటాయి అధికార గణం చేత. తద్వారా వాడు పట్టుబడి లేనిపోని
వ్యవహారాలు చిక్కుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా వ్యాపారాలు కూడా అనుకూలించవు. ఎవరు పట్టుబడకపోయినప్పటికీ కూడా వ్యాపారాలైతే అనుకూలించవు. దాచిపెట్టాడు ఏదో రేటు పెరుగుతుందని ఒక రేటు కొని కొన్న రేటు కంటే తగ్గింది. అప్పుడు ఏం చెబుతుంది? నష్టం వస్తుంది. ఆ విధంగా వ్యాపారస్తులు కూడా దెబ్బతినేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇక క్రీడాకారులు, కళాకారులు, సినీ నటులు అలా ఇట్లాంటి వారందరికీ కూడా ప్రోత్సాహం అనేది చాలా తక్కువగా ఉంటుంది. చేత వాళ్ళు కూడా కొంత నష్టపోయి, అంటే దీని మీద పెట్టుబడి పెట్టేటటువంటి వారు కళాకారులైతే వాళ్ళకైతే పెట్టుబడి పెట్టరు, కానీ ఓ ప్రొడ్యూసర్, ఒక నిర్మాత ఉన్నాడు, వాడి మరి పెట్టుబడి పెడతారు కాబట్టి వారికి కొంచెం నష్టం వచ్చేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఎవరికి? కర్కాటక రాశి వారికి ఈ విధంగా ఉందండి. కాంట్రాక్టర్లు కూడా సకాలంలో పనులు పూర్తి చేయలేరు. తద్వారా అనేక రకాలైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడైతే పని పూర్తి కాలేదు, బిల్లులు చేతికి రావు, వీరు ఎక్కడి నుంచో వీరు కూడా సొంత డబ్బులుండి పెట్టుబడి పెడితే బాధ లేదు. వారు కూడా బ్యాంకు ద్వారానో మరొక దగ్గర కోట్లాది రూపాయలు అప్పు తెచ్చి పెట్టవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాటికి వడ్డీలు కట్టుకోవటం ఇవన్నీ చాలా భారంగా పరిణమిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది. ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే వాళ్ళకి ప్రజల్లో గుర్తింపు ఉండదు. ఎప్పుడో ఎలక్షన్లప్పుడు వచ్చాడు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మళ్ళీ రాలేదు. ఒకవేళ ఎప్పటికప్పుడు కొత్త కొత్త సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా పదవుల్లో కూడా మార్పు వస్తూ ఉంటుంది. ఒక మినిస్టర్గా ఇచ్చారండి, ఆయన సక్సెస్ కాలేకపోయాడు, మరి ఏం చేస్తారు? హైకమాండ్ ఉంటుంది కదండి, చీఫ్ మినిస్టర్ గారు లేకపోతే హైకమాండ్ ఈయన పనితీరు ఏం బాగలేదని చెప్పేసి ఆయన పక్కన పెట్టి మరొకరిని ఆ సీట్లో పెట్టడం, లేకపోతే ఒక నామకహ వాస్తి ఉన్నటువంటి పోర్ట్ఫోలియో మినిస్ట్రీలోకి మార్చటం, మంచి పోస్ట్ వదిలిపెట్టి, ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ ఎదుర్కోవాల్సి ఉంటుంది రాజకీయ నాయకులు. ఈ విధంగా ఉండటం ద్వారా మొత్తంగా ఈ రాశి వారు ఏం చేయాలి అంటే, ఈ రాశి వారికి ఏ విధంగానూ కర్కాటక రాశి వారికి కలిసి రావట్లేదు కాబట్టి వీరు 4 గ్రహాలకి, గురుగ్రహానికి, శని గ్రహానికి, రాహు, కేతు అన్ని గ్రహాలకి కూడా వీరు 4 గ్రహాలకి కూడా జపం దానాలు అవి ఇచ్చుకోవటము, అలాగే కేదారేశ్వర నోతాలు, అలాగే విష్ణు సహస్రనామ పారాయణలు, ఇట్లాంటివన్నీ, బిల్వాష్టకాలు, గజేంద్ర మోక్షం అనేటివి చదువుకోవటము, ఇట్లాంటి పూజలని చేయించడం ద్వారా ఈ యొక్క దుష్ట ప్రభావాల నుంచి మనం కొంతవరకు బయటపడే అవకాశం గోచరిస్తూ ఉంది. శుభం భూయాత్.